దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిజంగానే పాస్టర్ గారు చెప్పినట్లు క్షేమంగా మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. నేను రావటానికి ఆలస్యం ఏమిటో మీకు ఒక నిమిషంలో చెప్తాను. 6 గంటలకి గుంటూరులో బయలుదేరాం. 6 గంటలకి జగన్ గారి సీఎం గారి మీటింగ్ జరుగుతుంది. హైవేలో 2.5 గంటలు కారు ఆపేసి ఇంజిన్ ఆపేసి కూర్చున్నాం. బండ్లు వెళ్ళలేదు 2.5 గంటలు. మరి ఏం చేయాలో తెలియదు. అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ ఆయన్ని అడిగాను నేను, అయ్యా ఎంత టైం పడుతుంది ఇంకా క్లియర్ అవడానికంటే రాత్రి 11-12 అవుద్ది అన్నాడు. ఏం చేయాలో తెలియలేదు. అటు ఒక లారీ ఇటు ఒక లారీ ఉంటే వాళ్ళు ముందుకి వీళ్ళు ముందుకి మొత్తం అందరిని జరిపి బండి పక్కకి తిప్పి పక్క రోడ్డుకి. బండి ఎక్కడం చాలా కష్టం. దెబ్బ తగిలినా పర్లేదు బండికి. ఆల్రెడీ బండికి బాగా దెబ్బలు కూడా తగిలేసి బండి ఎక్కించి అవతల రోడ్డుకి వచ్చి దిగి తెనాలి వైపుకి వస్తే తెనాలి రోడ్డు అంటే గుంటూరు నుంచి తెనాలి వరకు దాదాపు 100 బస్సులు ఉన్నాయి. 100 బస్సులు వరుసగా వెళ్తూనే ఉన్నాయి. వాటిని ఆర్ను కొట్టుకొని దాటుకొని ఇక్కడికి వచ్చా కూడా ఎంత ఫాస్ట్గా వచ్చాను తమ్ముడు? 100లో వచ్చాను. మీ రోడ్డు 100లో వచ్చే రోడ్డు కాదు ఇది. 100లో వచ్చాను కార్లో. చాలా భయంకరమైన జర్నీ చేశాను. ఈ సమయంలో నేను రాజమండ్రి వెళ్ళిపోతాను. నేను యాక్చువల్ మీటింగ్కి రాజమండ్రిలో ఎప్పుడైనా మీటింగ్కి నేను వెళ్తే ఇంట్లో 6 గంటలకు బయలుదేరితే 8:30కి స్టేజ్ ఎక్కేస్తాను హైవేలో. అలాంటిది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అంత టైం పట్టింది. అయినా క్షేమంగా దేవుడు తన కృపను చూపించాడు. మరి మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలికినటువంటి దైవ సేవకులు రెవరెంట్ యోనా గారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని క్షమించాలి ఆలస్యమైనందుకు. మీకు కూడా మా సారీ చెప్తున్నాను లేట్ అయినందుకు. సరే, దేవుని వాక్యములోనికి వెళ్దాం. మూలవచనం ఒకటి ముందు చదువుకుందాము. మూలవచనం ఒకటి చదువుకుందాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము చదువుదాం. 18. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాగు సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. క్షేమంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు. నీ మాటలు వినటానికి వచ్చినటువంటి నీ ప్రజలతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే జీవము కనుక మీ జీవమైనటువంటి మాటలను వినిపించి మా అందరితో బలపరిచి మమ్మల్ని బలపరిచి ఆదరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం వినటానికి ఎంతమంది శ్రద్ధగా ఉన్నారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ యెషయా భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య మేమున్నాము అంటున్నాడు. అంటే మనం ఎలా ఉండాలో ఇక్కడ ఒక మాట నేర్పిస్తుంది. మన కుటుంబాలు ఎలా ఉండాలో ఇక్కడ వాక్యము మనకి తెలియజేస్తుంది. ఎలా ఉండాలంటే, దేవుని ప్రజల మధ్య సూచనలుగాను మహత్కార్యములు చేయువారుగాను మనము ఉండాలి. యెషయా తన పిల్లలతో సహా ఇశ్రాయేలీల మధ్య ఎలా ఉన్నాడనంటే సూచనలుగాను మహత్కార్యములు చేయువారుగాను ఉన్నారంట. అంటే అతను గాని అతను కుటుంబము గాని ఎంత కమిట్మెంట్తో దేవుని కొరకు నివసిస్తున్నారో, ఎంత కమిట్మెంట్తో దేవుని కొరకు వాళ్ళు బ్రతుకుతున్నారో ఇక్కడ మనకి అర్థమైపోతుంది. హల్లెలూయా. ఒకసారి నేను హైదరాబాద్ ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను. చాలా కాలం క్రిందట. అప్పుడులో నేను సింగపూర్లో ఉన్నాను. 21 సంవత్సరాలు సింగపూర్ దేశంలో సేవ చేశాను. అక్కడి నుంచి సింగపూర్ నుంచి నాకు మీటింగ్స్కి హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు పిలిస్తే మీటింగ్కి వెళ్ళాను. ఒక గృహకూటికి నన్ను తీసుకొని వెళ్ళారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఆదివారము గృహకూటికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు టీ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ వాళ్ళ అమ్మాయి వచ్చింది.
అమ్మా నేను చర్చికి వెళ్తున్నానమ్మా, టైం అయిపోయింది అని అందనమాట. అన్న తర్వాత పాస్టర్ గారండి నేను చర్చికి వెళ్తానని నాకు చెప్పింది. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ, వెళ్ళాను అన్నాను. కొద్దిసేపు తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు, డాడీ నేను చర్చికి వెళ్తున్నాను, టైం అయిపోతుంది మా చర్చికి టైము అని చెప్పాడు. చెప్పి నాకు కూడా పాస్టర్ గారు నేను చర్చికి టైం అయిపోతుంది వెళ్ళిపోతానని ఆమె వెళ్ళిపోయాడు. ఈమెమో ఇటువైపు వెళ్ళింది, ఆయనేమో ఇటువైపు వెళ్ళాడు. నేను చూస్తున్నాను, చర్చికి వెళ్తే ఇప్పుడు ఇటువైపు చర్చి ఉంటే ఆమె కూడా ఇటే వెళ్ళాలి కదా, ఇటొకరు వెళ్ళాడు. కొద్దిసేపు తర్వాత ఆ ఆవిడ వచ్చింది, ఏమండి నాకు చర్చికి టైం అయిపోతుంది నేను వెళ్ళిపోతాను. పాస్టర్ గారండి ఏమనుకోకండి చర్చికి టైం అయిపోయింది అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు నేను అన్నాను మీరు ఎన్ని గంటలకు వెళ్తారని నేను అడిగాను. అడిగితే ఆయన అంటున్నాడు ఇంకా మా చర్చి స్టార్ట్ అవ్వలేదు బ్రదర్ అన్నారు. అంటే ముందెల్లోనేమో చర్చి టైం అయిపోయింది అన్నారు, ఈయనేమో ఇంకా చర్చికి టైం అవ్వలేదని అంటున్నాడు. అప్పుడు నేను అడిగాను ఏంటిదండి అంటే ఏం లేదండి మా అబ్బాయి సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్తారు, మా అమ్మాయి శ్యామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తుంది, మా ఆవిడేమో హెబ్రోన్కి వెళ్తుంది, నేనేమో పక్కన ఉన్న లోతరానికి వెళ్తాను. ఒకరు ఒక చర్చికి వెళ్ళరాలి, ఇంట్లో ఎవరికి నచ్చిన చర్చికి వాళ్ళు వెళ్తారన్నమాట. అంటే వాళ్ళ కుటుంబంలోని వాళ్ళకే ఐక్యత లేదు. వాళ్ళు కుటుంబముగా ఒక మందిరానికి వెళ్ళటము, అక్కడ ఉన్న దేవుని ప్రజలకు సూచనలుగాను ఆశీర్వాదకరముగాను జీవించటం అనేది గొప్ప భాగ్యము. అది గొప్ప భాగ్యము. ఇశ్రాయేలీల కమిటీలో వాళ్ళ జాతిలో ఈ కుటుంబము ఎంత సాక్షిగా బ్రతుకుతున్నదో మీరు ఆలోచన చేయండి. ఎంత దీవెనకరముగా ఈ కుటుంబం అక్కడ బ్రతుకుతున్నదో మీరు ఆలోచన చేయండి. మీ కుటుంబాలతో మందిరానికి రావాలి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా చోట్ల నేను గమనించినది, భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు చర్చికి. అందులోకి నేను ఇండియాలో బాగా గమనించిన ఒక విషయం ఏంటంటే ఏ చర్చికి వెళ్ళినా ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ, మగవాళ్ళ సంఖ్య తక్కువ. 75% ఆళ్ళు ఉంటారు, 25% మగవాళ్ళు ఉంటారు. ఏంటి సంగతి అనేది బాగా ఎంక్వైరీ చేస్తే ఎక్కువ మంది పురుషులు చర్చకు రారంట, ఆడలు వచ్చినట్లు. అందులో ఆడామేమో ప్రార్థనకు వస్తుంది, భర్త ఏమో రావుడు. మరి ఇక్కడికి వచ్చిన మీరు మీ కుటుంబాలతో రావాలని ఆశ ఉందా మీకు? నేను ఎక్కడ ప్రార్థనకు వెళ్ళినా నేను నా భార్య ఖచ్చితంగా వెళ్తాం. ఇంకా చెప్పాలంటే పిల్లలు కూడా తీసుకొని వస్తాం. ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ప్రజెంట్, రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి పిల్లలకు డిస్టర్బ్ అవ్వకూడదని ఇద్దరిని ఇంట్లో పెట్టి మేము వచ్చేసాం. లేదంటే కుటుంబంతోనే వచ్చేస్తాం మేము ఎక్కడికైనా సరే. ఎక్కడికి వెళ్ళినా కుటుంబంతో వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ పిల్లల చదువుల విషయం మీరు తీసుకురాలేకపోయినా భార్యాభర్తలు కలిసి దేవుని మందిరానికి వచ్చి ఉంటే ఎంత ఆశీర్వాదకరముగా ఉంటుంది, ఎంత దీవెనకరముగా ఉంటుంది ఆ కుటుంబము. వీరు సూచనలుగాను ఆశీర్వాదకరముగాను వీరు బ్రతుకుతూ ఉన్నారు. మనం ఎంతమందికి సూచనగా ఉన్నాము, ఎంతమందికి మనము సాక్షులుగా బ్రతుకుతున్నాము. ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మీరు ఎప్పుడైనా ఈ వాక్యాన్ని మీరు చదివి ఉంటే, ఈ వాక్యాన్ని ప్రకారంగా ప్రార్థన చేయడానికి ఎప్పుడైనా మీరు పూనుకొని మోకరించి ప్రార్థన చేశారా? ప్రభువా నేను, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం అంతా నీ మందిరంలో ఉండినట్లుగా కృప చూపించండి నాయన, నీ మందిరంలో ప్రార్థించేవారుగా మాకు సహాయం చేయండి నాయన అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? కనుక ఈ వచనం ప్రకారంగా మనం మొట్టమొదటిగా నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే, కుటుంబముతో సహా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ప్రజల మధ్య సూచనలుగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఇది మొట్టమొదటి విషయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? పర్వాలేదా? నేను పుట్టి పెరిగింది ఎక్కడంటే విశాఖపట్నం. మరి విశాఖపట్నంకి యాస ఎక్కువ, వెటకారం ఎక్కువ అంటారు కదా, అందుకే నేను ముందుగానే అడుగుతా. అర్థమవుతుంది కదా? దేవుని మాటలు చెబితే మీకు అర్థమవుతున్నాయి కదా, హల్లెలూయా. కొంతమందికి అర్థం కావు. ఈరోజు ఉదయమే అనుకోకుండా ఒక చిన్న పేపర్ ఉంటే చదివాను. అదేంటంటే చెల్లెలు అక్కింటికి వచ్చిందంట. వస్తేనేమో బావ చాలా కోపంగా ఉన్నాడు. చెల్లెలు అక్కని అడిగింది, అక్క ఏంటే బావ అంత కోపంగా ఉన్నాడు పండగ పూట అని. అప్పుడు అక్క అంటుంది, ఏమోనే పండగ కదా ఏదైనా పిండి వంటలు చేయు అని అన్నాడు. పిండి వంటలు చేయమన్నాడు కదా అని నేను పులిహార చేశాను, నిమ్మకాయ పిండి అని చెప్పింది.
అప్పటి నుంచి కోపంగా ఉన్నాడు. పిండి వంటలు చేయమంటే ఏం చేసిందంటే నిమ్మకాయ పిండి పులిహోర అనే వంట చేసింది. అందుకే ఆయనకు ఒళ్ళు మండిపోయి కోపంగా ఉన్నాడు పడిపోయాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే, మంచిగా ఈరోజు పండగ కదా ఏదైనా పిండి వంటలు చేయంటే ఈమెకి ఏమర్థమైంది, ఏదైనా పిండి చేయమంటున్నాడండి. నిమ్మకాయ పిండి పులిహోర చేసిందంట. కొంతమంది పరిస్థితి అలా ఉంటుంది. మనం ఇంత కష్టపడి ఇక్కడ వాక్యం చెప్తాము, నేను వాక్యం చెప్పేటప్పుడు ఒక గురి కలిగి ప్రసంగం చేస్తాము, విశ్వాసుల్ని ఈ కోణంలోనికి నడిపించాలని ఒక ఉద్దేశంతో మనం ప్రసంగం చేస్తాము. ఆ ఉద్దేశం అక్కడ అర్థం కాదు, ఇంకొకటి ఏదో అర్థమవుతుంది. మొన్న ఒక పాస్టర్ గారితో నేను మాట్లాడుతున్నాను. అయ్యా, మా చర్చికి ఓ 2 ఫ్యామిలీల మధ్య రావటం మానేసి చాలా దుఃఖంగా ఉంది. జనాలు నిండుగా మందిరంలో ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది. ఓ 2 ఫ్యామిలీలు రావటం మానేసాయి అని అన్నాడు. ఎందుకు రావటం మానేసాయని మరి మీరు ఎంక్వైరీ చేశారా పాస్టర్ గారు అని అడిగాను. అంటే ఎంక్వైరీ చేశాను, వాళ్ళు మానేసడానికి కారణము అది వింటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఈ కారణం చేత కూడా చర్చ మానేస్తారా అని అన్నాను. ఏ కారణం చేత మానేశారు అంటే, ఆయన పేడ పురుగుకి తేనెటీగకి ఉన్న తేడా చెప్పాడంట. ఆయన చెప్పిన కథ ఏంటంటే, తేనెటీగ పేడ పురుగుతో మాట్లాడుతుందంట. ఎప్పుడు పేడ తింటూనే బ్రతుకుతూ ఉంటావు, నాకులాగా తేనె తిను, తేనె ఎంత రుచిగా ఉంటుంది తెలుసా, తీయగా ఉంటది, నువ్వు ఆ పేడ తింటబెట్టి ఆ కంపులో నువ్వు ఎలాగుంటున్నావు అని ఈ తేనెటీగ అన్నదంట. దాంతో అనగానే, నా రుచి నాకు ఉందిలే, నిజంగా అంత రుచి ఉంటే నాకు ఒక తేనె చొక్క నా నోట్లో వేయన్నదంట. ఈ పురుగు నోరు చాపింది. నోరు చాపేటప్పుడు ఆ తేనెటీగ కొంచెం ఒక తేనె చొక్కేసింది. మింగిన తర్వాత అన్నదంట, ఏముంది పేడలాగే ఉంది అన్నదంట. పేడలాగా ఉండడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఆల్రెడీ అది పేడ తిని 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 బొగ్గల్లో పేడ అటు ఇటు ఉంది. దాని మధ్యన తేనె చొక్క పడేసరికి తేనె చొక్క రుచి తెలియలేదు, ఆ పేడ రుచే తెలుస్తుంది దానికి. ఈ ఉపమానం చెప్పాను బ్రదర్, అంతే, మా గురించే చెప్పాడు అని చెప్పి 2 కుటుంబాలు మానేశాడు. 2 కుటుంబాలు మానేశాయంట. పాపం ఆయన ఎందుకు అలా చెప్పాడనంటే, మీరు పాపములో అతిక్రమంలో ఉంటూ దేవుని వాక్యం ఎంత తీసుకున్నా అది మీ హృదయంలోనికి వాక్యం వెళ్ళి పని చేయదు, వాక్యం ఒక రుచి మీకు తెలియదని ఉద్దేశంతో చెప్పాను సార్ నేను. వాళ్ళు అలా అర్థం చేసుకోలేదు. మేము పేడ పురుగులను పోల్చాడు, ఆయన తేనెటీగని చెప్పుకున్నాడు, ఆయన వాక్యం ఎత్తుంటుంటే మాకు అర్థం కావట్లేదని ఆయన అర్థం చేసుకొని మానేశారట ఇద్దరు. అట్లా ఉంటారు కొంతమంది విశ్వాసులు. మనం ఇంత కష్టపడి ప్రసంగం చేస్తుంది ఎందుకు? వాళ్ళ హృదయాలు బాగుపడాలి, వాళ్ళ హృదయాల్లో మార్పు కలగాలి, వారు ఆశీర్వదించబడాలనే కదా చెప్పేది. మా మందిరంలో కూడా ఒకసారి ఇదే పరిస్థితి వచ్చింది. అన్న, మీరు ఎందుకో ప్రసంగం చేసినప్పుడు నా గురించి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అన్నాడు ఒక ఆయన. వాస్తవానికి నేను ఆయన గురించి ఎప్పుడు ప్రసంగం చేయలేదండి, ఆలోచన కూడా నాకు లేదు. కానీ ఆయన ఆ మాట అనేసరికి, ఓహో ఈయనకి ఎలాగుందని, ప్రసంగం నీ గురించే చేశాను, మరి రోడ్డు అంతా తెలిపినట్టు గురించే చెప్పేది ప్రసంగం. ఇక్కడ కూర్చున్నలకి ఇక్కడ చెప్పేది, ఇక్కడ కూర్చున్నలకి కదా చెప్తాము. ఇక్కడికి వచ్చారనంటే మీ బ్రతుకులు బాగుండాలనే ప్రతి దైవ సేవకుడు వాక్యము చెప్తాడు. కనుక చెప్పిన వాక్యాన్ని వినటమే కాదు, విన్నది గ్రహించటం మనం నేర్చుకున్నప్పుడు దీవించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి వాళ్ళు దేవుని మందిరములో దేవుని ప్రజలకు సూచనలుగాను ఉంటారా? ఎవరు దేవుని ప్రజలకు సూచనలుగాను మహత్కార్యములుగా చేసేవారుగా ఉంటారు? ప్రార్థనా పరులు ఉంటారు, దినదినము వాక్యము చదువుతున్న వారు ఉంటారు, వాక్యం పట్ల అవగాహన కలిగిన వారు ఉంటారు. మా చర్చిలో ఒక సిస్టర్ ఉందండి, ఆమె ప్రార్థన చేస్తే మా జీవితాలు బాగుపడిపోతే అన్నంత సాక్ష్యం మీకు ఉండాలి. ఫలానా కుటుంబం ఉందండి, వారు కానీ వారి పిల్లలు కానీ మానక మందిరానికి వస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి గొప్ప సాక్ష్యము మనము కలిగి ఉండాలి. ఈ యెషయా తన కుటుంబముతో అటువంటి సాక్ష్యము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రెండో విషయం బైబిల్లోని చూద్దాం. రెండవ విషయం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. యెహోవాను ప్రేమించుట, యెహోవాను సేవించుట మీ దృష్టికి మీరు ఎవరిని సేవించెదరో, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో,
అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ భక్తుడు ఏమంటున్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీరు ఎవరినైనా పూజించుకోండి, ఎవరినైనా ఆరాధించుకోనండి, నేను నా పిల్లలు అంటున్నాడు. మొదట ఏం చూసాము? యెషయా, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు ఇశ్రాయేలు ప్రజల మధ్య సూచనలుగాను మహత్కారములుగా ఉన్నామన్నారు. ఇక్కడ రెండవదిగా మనము గమనిస్తే యెహోషువ అను భక్తుడు నేనును నా పిల్లలను నా ఇంటి వారందరూ యెహోవాను సేవించదము అని అంటున్నారు. అంటే అక్కడ ఏం జరిగిందంటే, కొంతమంది ఆ దేవతను ఈ దేవతను పూజించుకుంటామని అంటున్నారు. అయినా కూడా నేను మాత్రము యెహోవానే పూజిస్తాను అని అంటున్నాను. నేను మా కుటుంబంలో ఫస్ట్ టైం రక్షణ పొందాను. మా ఎంటైర్ ఫ్యామిలీ అంతటిలో రక్షణ పొందటానికి నిర్ణయించుకొని బాప్తిస్మం పొందటానికి ముందుకు వచ్చిన వ్యక్తిని నేనే. మా నాన్నగారి తరపున కానీ మా అమ్మగారి తరపున కానీ వారి అన్నదమ్ములు కానీ ఎవ్వరూ రక్షణ పొందలేదు. మేము ఒక దేవతను ప్రత్యేకంగా ప్రతి వారము పూజలు చేసేవాళ్ళం. అయితే నేను యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత, బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న దేవత ఫోటో తీసి బయటికి ఇసిరేద్దాము అనుకునే సమయంలో మా చిన్నాన్నగారికి ఒక విషయం తెలిసింది. వాడు యేసు ప్రభు నమ్ముకున్నాడంట, ఆ విషయంలో అన్ని కడిగేద్దాం అని సైకిల్ వేసుకుని వచ్చేసాడు ఇంటికి. అప్పుడే నేను ఈ ఫోటో తీసేసి బయట పడేద్దామని వెళ్తూ ఉంటుంటే ఆ బండి వేసుకొని వచ్చి బండి అక్కడ ఆపి ఏం చేస్తాను అని అడిగాడు. ఎక్కడి నుంచి నేను పూజించేది యేసయ్యను మాత్రమేనంటే ఆ కింద పడేతుంటది పట్టుకొని, అమ్మో నా దేవతను పడేస్తావా నువ్వు మారితే మారావు, నేను మాత్రం మారం, మా కుటుంబం మారం, మీ అమ్మ నాన్న మారకూడదు, ఇంకెవరు మారకూడదు, నేను ఒప్పుకోనంతే అని అన్నాడు. నేను చెప్పాను, మీరెవ్వరు మారినా మారకపోయినా నేను యేసయ్యను మాత్రమే పూజిస్తాను, ఆయన మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని నాకు అర్థమైపోయిందని తెగేసినట్లు చెప్పేశా. అంత ధైర్యము దమ్ము ఉండాలి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకవేళ వేరే దేవతను పూజించినా నేను మాత్రం యెహోవానే పూజిస్తాను అంటున్నాడు తప్ప, ఇంతమంది అటువైపు వెళ్ళిపోతున్నారు కదా నేను కూడా అటు వెళ్ళిపోతానని అనుకోలేదు. అలా అనుకున్న వారు ఎవరైనా సరే యేసయ్య రెండవ రాకడలో ఎత్తబడరు. ఎందుకంటే యేసు రెండవసారి లోకానికి రావటానికి మునుపు ఈ భూమి మీద అంత్య అబద్ధ క్రీస్తు అనేవాడు పరిపాలన చేస్తాడు. వాడు వచ్చినప్పుడు ధనం ఇస్తానంటాడు, ఐశ్వర్యం ఇస్తానంటాడు, ఇస్తారని ఉద్యోగాలు ఇస్తానంటాడు, అన్ని ఆహారం అన్ని సమృద్ధిగా ఇస్తాను, యేసయ్యను వదిలేసి నన్ను పూజించండి అని చెప్తాడు. అప్పుడు చాలా మంది క్రైస్తవులు, బలహీనమైనటువంటి క్రైస్తవులు అటు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోవడం చూసి కొంతమంది మాత్రము యెహోషువ లాంటి భక్తులు, యెహోషువ లాంటి కుటుంబము, కొన్ని కుటుంబాలు ఉంటాయి, మీరు వెళ్ళి ఏ దేవుడినన్నా పూజించుకోనండి, మేము చచ్చిపోతాము, ఎవడన్నా చంపినా కూడా చచ్చిపోతాము, ఆరోగ్యం పోయినా పర్వాలేదు, అనారోగ్య స్థితిలో దిగజారిపోయినా పర్వాలేదు, ఆస్తి పోయినా పర్వాలేదు, యెహోవాను మాత్రము మేము విడువము అని చెప్పగలిగినటువంటి భక్తులు యేసుక్రీస్తుకి కావాలి. అందుకనే యెహోషువ భక్తుడిని ఇక్కడ మనకు ఒక సాక్షిగా మనకు చూపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి తెగింపు ఉందా? ఇటువంటి సాక్ష్యం ఉందా? ఇక్కడికి వాక్య పరిచయం చేయటానికి నన్ను రిఫర్ చేసిన వ్యక్తి పాస్టర్ రవీంద్రబాబు గారు. పాస్టర్ గారు రవీంద్రబాబు గారికి ఇన్విటేషన్ ఇస్తే, అయ్యా నాకు ఖాళీ లేదు, పలానా పాస్టర్ గారిని వాడుకోండి అని పిలిచారు. ఆ రవీంద్రబాబు గారు ఒకసారి నాకు కాల్ చేసి, కాకినాడ నుంచి మాకు తెలిసిన ఒక ఆమె గుంటూరు వస్తుందయ్యా, నేను మీటింగ్లో ఉన్నాను, కాస్త మీ బండి తీసుకొని వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని అన్నాను. ఎక్కడ ఉంటుందంటే అడ్రస్ ఇచ్చాడు. అడ్రస్ ఇస్తే అడ్రస్కి వెళ్ళి ఆమెను తీసుకొని వస్తున్నప్పుడు, బాబు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా అని అడిగింది. అవునమ్మా నమ్ముకున్నాను, ప్రభువుని నమ్ముకున్నాను అన్నాను. నేను కూడా ప్రభువుని నమ్ముకున్నాను బాబు అని చెప్పింది. అవునా, ఎంతకాలం అయిందమ్మా రక్షణ పొంది అని అడిగాను. అడిగితే నేను దాదాపు 25 సంవత్సరాలు అయింది బాప్తిస్మం పొందుకొని, మందిరానికి వెళ్తాను, ఎప్పుడూ మందిరం మానలేదు అని చెప్పింది. చెప్పిన తర్వాత నేను అడిగాను,
మీ పిల్లలు మీ కుటుంబం అంతా ఏ మందిరానికి వెళ్తారంటే, మా పిల్లలు మందిరానికి రారు బాబు, మా ఆయన మందిరానికి రాడు, నేను ఒక్కదాన్నే చర్చికి వెళ్తాను అని చెప్పి. అదేంటమ్మా, మీరు రక్షణ పొంది 25 సంవత్సరాలు అయింది కదా, ఇప్పటి వరకు మీ కుటుంబాలకి సువార్త చెప్పలేదా? మీ పిల్లలకి యేసుని గురించిన మాటలు చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు? 100 సార్లు చెప్పాను. చెప్పినప్పుడల్లా నన్ను పుట్టారు. ఇదిగో నేను ఇక్కడ రావటానికి ముందు కూడా ప్రార్థనకి వెళ్తాను అని చెప్తే మా ఆయన కొట్టిన దెబ్బలను చూపించిందా? అంటే 25 సంవత్సరాలుగా ఈమె మందిరానికి వస్తున్నప్పుడల్లా ఏదో ఒకటి తిరుగుతున్నారు, కొడుతున్నారు, పిల్లలు కూడా అసహించుకుంటున్నారు. అయినా యేసు ప్రభువుని విడవలేదు. అంతగా నిష్ట కలిగి, అంతగా స్థిరపరచబడి క్రీస్తునందు ఒక స్త్రీ జీవిస్తుంది. మనము మన కుటుంబము ఎలా ఉండాలి అంటే, పక్క కుటుంబాలు ఒకళ్ళు ప్రభువుని నమ్ముకొని ఆరాధించి మరలా మారిపోయి ఇంకొక రివర్స్లో ఇంకొక దేవతను పూజించవచ్చు. నేను మాత్రము యేసుని విడవను, యేసే నా దైవము, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు యేసుతోనే నా బ్రతుకు అనేటువంటి విశ్వాసులు ఈనాడు యేసుక్రీస్తుకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంత తెగింపు ఉందా? మా పాప, చిన్న పాప, 9 ఇయర్స్ పాప, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ రోజు ఏదో పండుగ అంట, కొన్ని విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. పూజలు చేస్తుంటే పిల్లలందరూ వెళ్తున్నారు, టీచర్ కూడా రమ్మని చెప్పిందంట. అందరూ దండం పెట్టుకోండి, ప్రసాదం తీసుకోండి అని చెప్పిందంట. మా పాప తీసుకోలే. టీచర్ అడిగింది, పిల్లలు అడిగారట. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, ఇట్లాంటివేమి చేయమని చెప్పిందంట. ఇంటికి వచ్చాక మా పాప నాకు చెప్పింది. ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. 8 ఏళ్ల పాప ఆ విధంగా చెబితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూసి అడిగితే, బొట్టు ఎందుకు పెట్టుకుంటారని అడిగితే, ఏమో బొట్టు పెట్టుకుంటాను సరదాగా మేమంటే, మనం పెట్టుకోకూడదు, మనం ప్రభు నమ్ముకున్నాం కదా అంటది మా పాప. చిన్నతనము నుంచి ఆలోచన ఎలా వస్తుంది? మనమే మన కుటుంబానికి మాదిరిగా ఉండాలి, మన కుటుంబము ఇతరులకు మాదిరిగా ఉండాలి. అట్లాంటి బ్రతుకు కొరకు దేవుడు మనందరినీ రాత్రికాల సమయంలో పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు చెప్పుకున్నప్పటికీ? 2 కుటుంబాలు. ఒకటి ఫస్ట్ కుటుంబం ఎవరిది? యెషయా కుటుంబం. రెండవది యెహోషువ కుటుంబం. మూడవది చూద్దాం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1-2 వచనాలు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ కొర్నేలి కుటుంబం కనబడుతుంది. కొర్నేలి తన కుటుంబము, తన పిల్లలు, ఇంటి వారందరూ ఎలా భక్తి చేస్తున్నారంట? దేవుని యందులో భయము, భక్తి, బహు దాన ధర్మాలు, ప్రార్థన, 4 ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకటేంటి? దేవుడు అంటే భయం ఉంది. రెండవది దేవుడు అంటే భక్తి ఉంది. మూడవది దాన ధర్మాలు చేసేటం, అంటే సోషల్ సర్వీస్ చేసే అలవాటు ఉంది. 4వది ప్రార్థనలు చేసే అలవాటు ఉంది. ఈ 4 అలవాట్లు కలిగిన ఒక కుటుంబం అక్కడ మనకు కనబడుతుంది. ఒక కుటుంబం. దేవుడు అంటే భయం. అప్పుడు కానీ ఇంకా యేసు క్రీస్తుని గురించి సువార్త ఇంకా ప్రకటింపబడలేదు. ఆయన గురించి ఆ మాట రాసినప్పుడు ఆ అధ్యాయం అంతా మనం చదివితే, వారింటికి పేతురు వెళ్ళి సువార్త చెప్పిన తర్వాతే మారు మనసు పొంది 38వ వచనంలో బాప్తిస్మం పొందినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా అప్పటికి వాళ్ళు బాప్తిస్మ పొందలేదు, యేసును కూర్చున్న సువార్త వారికి వినబడలేదు. కానీ దేవుడు ఉన్నాడని భయం ఉన్నది, దేవుని కొరకు జీవించాలని ఆశ ఉన్నది వాళ్ళకి. ఆ కుటుంబముతో సహా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబముగా ఆ కుటుంబం కనబడుతుంది. కొంతమందికి దేవుడు అంటే భయం ఉండదు, కానీ భక్తి ఉంటుంది.
మరి కొంతమందికి దేవుడంటే భక్తి ఉండదు, భయం ఉంటుంది. మీకు తెలుసా, భక్తి లేని భయం ఎలాంటిదని అంటే, భక్తి లేని భయం, భక్తి చేయడు అంటే ప్రార్థనకు రాడు, ఆరాధనకు రాడు, దేవుని మందిరానికి రాడు, బైబిల్ చదవడు, అనుదిన ప్రార్థన ఉండదు, బైబిల్ క్లాసులో ఉండవు, ఏమీ ఉండదు. కానీ దేవుడు అంటే ఎట్లా భయం ఉంటుందంటే, అమ్మో పాస్టర్ గారిని ఏమనంటే మనకి ఏమైనా అయిపోద్దేమోరా ఆ భయం ఉంటుంది. అమ్మో మనం ఎవరికైనా అన్యాయం చేస్తే మనకి ఏమైనా అయిపోద్దేమోరా ఆ భయం ఉంటుంది. అంటే దేవునికి భయమును భయపడుతున్నాడు, కానీ అతని జీవితంలో ఏమి లేదు, భక్తి లేదు. ఇంకోటి ప్రమాదకరమైనది ఏంటంటే, భక్తి కూడా లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. భయం ఉంటుంది, భక్తి లేని వారు ఉంటే కొంతమంది జీవితంలో దేవుడు అంటే భయం లేని వారు ఉంటారు, భక్తి ఉంటుంది. ప్రార్థన చేస్తాడు, గంటలు గంటలు వాక్యం చదువుతాడు, ప్రసంగాలు చేస్తారు, సండే స్కూల్ నడిపిస్తారు, కానుకలు ఇస్తారు, దశమ భాగాలు ఇస్తారు, మందిరం మానడు, కానీ భయం ఉండదు. అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరిని చెప్పనా నేను. మా సొంత తమ్ముడే. నేను సింగపూర్లో పనిచేసి 80 లక్షల రూపాయల ఆస్తి విశాఖపట్నంలో సమకూర్చుకొని కరోనా టైంలో నా ఉద్యోగం పోయి నేను తిరిగి వచ్చేస్తున్నాను అనే సంగతి తెలిసేసరికి, వాడు పాస్టర్ ఉంటా, మీకు చెప్పేది వినండి, పాస్టరు ప్రభు నమ్ముకున్నాడు, సేవ చేస్తున్నాడు, అన్నీ ఉన్నాయి. మా అమ్మ చెప్పేది రోజు 18 గంటలు ప్రార్థన చేస్తాడు రా మీ తమ్ముడని. నాకు ఆశ్చర్యం అనిపించేది. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడతాడు అని చెప్పింది. ఆహా, నేను కూడా చాలా సంతోషించాను. ఓ అక్కడికి ఇక్కడికి ప్రసంగాలకు వెళ్తాడని చెప్పింది. కానీ నేను తిరిగి వచ్చేసరికి నా ఆస్తి మొత్తం కొట్టేసారి పేరు మీద రాయి చేసుకున్నాను. అంతటి ప్రార్థనాపరుడు, భక్తి ఉంది. వాక్యం చదువుతాడు, భక్తి ఉంది. ప్రసంగాలు చేస్తాడు, భక్తి ఉంది. మందిరాన్ని నడిపిస్తాడు, భక్తి ఉంది. కానీ ఏం లేదు, దేవుడు అంటే భయం లేదు, దోచేసుకుంటాడు. క్రైస్తవులు ఇలా ఉంటారు. కొందరికి భక్తి ఉండదు, కొందరికి భయం ఉండదు. కానీ ఉండాల్సిందేంటి, భయభక్తులు మనకి ఉండాలి. ఎవరికైతే భయభక్తులు ఉంటాయో 103వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, వారికి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో వారి పట్ల దేవుని కృప అంత ఉన్నతముగా ఉంటుందని రాయబడింది. ఎవరైనా తీస్తే చదవచ్చు 103వ కీర్తన. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత విస్తారముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్న సాయంత్రమే మా వైఫ్ చెప్పింది, పాపది 10th క్లాస్ది ఇంటర్మీడియట్ది జిరాక్స్ తీసి స్కాన్ చేసి ఏజెంట్కి పంపించాలంటండి బ్యాచిలర్ డిగ్రీకి అప్లై చేయడానికి అని అంది. సరే నేను బయటికి వెళ్ళాను, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక షాప్ దగ్గర చూశాను. ఆ షాప్ దగ్గర దాదాపు 3 నెలల కిందట జిరాక్స్కి వెళ్తే 18 రూపాయలు ఇవ్వాలి. 18 రూపాయలు ఇవ్వాలి. ఆ 18 రూపాయల తర్వాత వచ్చినప్పుడు ఇవ్వండి, 18 రూపాయలు దేవుంది, మీరు జిరాక్స్ తీసుకొని వెళ్ళిపోని చెప్పింది. ఎప్పుడు 3 నెలల కిందట. ఆ తర్వాత 18 రూపాయలు ఆమెకి ఇచ్చేదని చెప్తే 3 నెలలుగా ఆ షాప్ తీయట్లేదు. నేను అనుకోకుండా అటువైపు వెళ్ళినప్పుడు ఆ షాప్ చూసి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి జిరాక్స్లు తీశాను. తీసిన తర్వాత జిరాక్స్లు అన్నీ అయిపోయాయి. ఎంత అయిందమ్మా అని అంటారు. 20 రూపాయలు అయిందని చెప్పింది. సరే 20 రూపాయలు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీకు ఇంకో 18 రూపాయలు ఇవ్వాలి, అవి కూడా తీసుకొని మిగిలిన డబ్బులు నాకు ఇవ్వండి అని 50 రూపాయలకి అయితే ఇచ్చాను. ఇస్తే మీరు ఎప్పుడు ఇవ్వాలండి నాకు, అసలు మేము ఈ 3 నెలల నుంచి షాపే తీయట్లేదు తెలుసా అని అంటున్నాం. 3 నెలల నుంచి మీరు షాపులు తీయలేదనంటే, 3 నెలల నుంచి మీరు షాప్ తీయలేదని సంగతి నాకు తెలుసండి. 3 నెలల కింద షాప్ తీశారు కదా, అప్పుడు వచ్చినప్పుడు 18 రూపాయలు మీకు ఇవ్వాలి. ఈ 18 రూపాయల గురించి కూడా దేవుడు నన్ను లెక్క అడుగుతాడన్న భయంతో ఆ 18 రూపాయలు ఇచ్చేసాను. భయము ఉండాలి, భక్తి ఉండాలి. గంటలు గంటలు ప్రార్థన చేసేస్తే సరిపోదు భయం లేకుండా. దేవుడు అంటే భయం ఉంటే సరిపోదు, భక్తి లేకుండా. భయము భక్తి కూడా ఈ కొర్నేలి కుటుంబానికి ఉన్నది. తర్వాత ఏముంది, బహుధర్మములు. దాన ధర్మాలు అంటే మామూలు కాదు, బహుదాన ధర్మాలు చేస్తున్నాడు ఆయన. బహు అంటే అర్థం ఏంటి, ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు అంట. హల్లెలూయా. దుబాయ్లో అబుదాబి అది సౌదీ అరేబియాలో ఒక డాక్టర్ గారు నాకు పరిచయం. ఒకరోజు నేను సింగపూర్లో ఉన్నప్పుడు, పాస్టర్ గారు మీరు సోషల్ సర్వీస్ చేస్తారట కదా,
ఇండియాలో అక్కడ కొంతమంది పేదలకు భోజనం పెడతారట కదా, విన్నాను. నా తరపు నుంచి 15,000 రూపాయలు ఇస్తాను, ఇది కూడా పేదలకు ఖర్చు పెట్టండి అని ఇచ్చాడు. అలాగా ఆయన నాకు పరిచయం, యూట్యూబ్లో నా మెసేజ్ విని నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయితే కొద్ది రోజులు మా పరిచయం కొనసాగిన తర్వాత ఒకరోజు పలానా దగ్గర పేదలు ఉన్నారు, వాళ్ళకి దుప్పట్లు పంచాలని అదని ఇదని నేను చెప్తే ఆయన ఎప్పటికప్పుడు ఒక 10,000, 5,000, 2,000 పంపించేవాడు. ఒకసారి నేను చెప్పాను, మీరు నాకు పంపించటం నేను వాళ్ళకి పంపించటం ఎందుకంటే వాళ్ళకే మీరు పంపించేసండి అని నెంబర్ కూడా ఆయనకి ఇచ్చాను. ఒకరోజు ఆయనకి ఒక అవసరం మీద ఒక విషయం చెప్పానండి. వాళ్ళ పలానా కుటుంబంలో తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఒక పాస్టర్ గారు అని అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి 500 రూపీస్ ఖమ్మం జిల్లాలో పంపిస్తున్నారు. అప్పుడు సందర్భంలో చెప్పారు, అయ్యా నేను దాదాపుగా 50 మందికి ప్రతి నెల 1000, 2000 చొప్పున అంటే ఒక 50,000 రూపాయలు దాన ధర్మాలు చేయటానికి ఇచ్చేస్తాను దాని జీతం నుంచి, దాన ధర్మాలు చేయటానికి. అట్లాంటి భక్తి జీవితం చేస్తున్న వాళ్ళని చూశాను నేను. ఇప్పుడు భక్తి ఎలాగుందంటే ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టాడండి, 2 రూపాయలు అడుక్కున్నోడికి వేసి ఒక ఫోటో తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. 2 రూపాయలు అడుక్కున్నోడికి వేసి ఎవడైనా చేస్తాడు, 1 రూపాయి అడుక్కున్నోడికి వేసి ఫోటో తీసుకుంటాడు, సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పెట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఒక అడుక్కున్నోడికి 2 రూపాయలు ఇచ్చాడని పెట్టుకున్నాడు. ఇదేదో పెద్ద దాన ధర్మాలు చేసినట్టు. సోషల్ సర్వీస్ మనం చెయ్యాలి. కరోనా టైంలో నేను సింగపూర్లో ఉన్నాను, ఫస్ట్ వేవ్లో. సెకండ్ వేవ్లోనే నా జాబ్ పోయింది. ఫస్ట్ లాక్డౌన్లో నేను సింగపూర్లో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి భోజనాలు పంపించాను నా సొంత డబ్బులతో. 35 మంది పాస్టర్లకి ప్రతి నెల 2,000 రూపాయలు 8 నెలలు పంపించాం మా చర్చి నుండి. ఎందుకంటే సర్వీసులు లేక, విశ్వాసులు రాక, కానుకలు రాక, పాస్టర్లు చాలా మంది తిండి కూడా జరగని స్థితిలో ఉండటం తెలిసి మేము చేయగలిగిన స్థితిలో ఉన్నామని చేశాం. ప్రతి క్రైస్తవుడికి ఎదుటివాని అవసరత ఏమిటో ఎరిగి చేయగలిగినంత చేయాలి. మన దగ్గర ఉన్నది లేకుండా చేయొద్దు. చేయగలిగిన స్థితిలో నీవు ఉంటే చేయుట మంచిది అని ఈ కుటుంబం మనకి నేర్పిస్తుంది. 4వది, ఆ కుటుంబంలో మనకి ఏం కనబడుతుంది? ప్రార్థన కనబడుతుంది. హల్లెలూయా. ప్రార్థన. వాళ్ళు ఇంకా యేసు ప్రభువుని అంగీకరించలేదండి, బాప్తిస్మం పొందుకోలేదు, కానీ వారి కుటుంబంలో ప్రార్థన అనేది ఉన్నది. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు దేవునికి మొరపెడుతున్నారు. మన బ్రతుకుల్లో కూడా ప్రార్థన ఉండాలి. ఇప్పుడు జ్ఞానముగా ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మిక జీవితం కొరకు ప్రార్థించండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఈ ఊరు, ఈ గ్రామం రక్షణ పొందుట కొరకు ప్రార్థన చేయండి. అది దేవుని చిత్తమైన ప్రార్థన. ఈ కుటుంబంలో ప్రార్థన ఉన్నది కాబట్టి, దేవుడంటే భయభక్తులు ఉన్నాయి కాబట్టి, ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్నది కాబట్టి, సువార్త చెప్పగానే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చేశాడు. వారు బాప్తిస్మం పొందటానికి ఇష్టపడ్డారు. హల్లెలూయా. 3 కుటుంబాల గురించి చెప్పుకున్నాం. ఎన్ని కుటుంబాలు చెప్పండి ఒకసారి? ఫస్ట్ కుటుంబం, 2వ కుటుంబం, 3వ కుటుంబం, కొర్నేలి అనే కుటుంబం, 4వ కుటుంబం గురించి బైబిల్లో చూద్దాం. మీరు రాత్రి అంతా ఓపుకుండాలి కానీ 10 కుటుంబాల గురించి చెప్తాను. చెప్పమంటారా? ఏం చెప్తావు? ఆల్రెడీ మాకు నిద్ర వస్తుంది, నీకు తెలుసో తెలీదో. నాకు ఎంతసేపు వచ్చాను, ఎంతసేపు నష్టపోయినా అంతసేపు మీకు ప్రసంగం చేద్దాను నేను కారులోనే డిసైడ్ అయిపోయాను. 4వ కుటుంబాన్ని చూద్దాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం. కొరింథీలకు రాసిన శపను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది, స్తెఫను కుటుంబము. ఇంటి వారందరూ అంటే వారి పిల్లలు, భార్య, వాళ్ళందరూ ఎలా ఉన్నారట? మొట్టమొదటిగా అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు. అకయ అంటే ఏంటి? అకయ అంటే ఏంటి? వ్యక్తి పేరు కాదు, ఊరి పేరు, ఒక రాష్ట్రం పేరు చెప్పాలంటే. గ్రీసు అనే దేశంలో 2 ప్రధానమైన రాష్ట్రాలు ఉన్నాయి. గ్రీసు అనే దేశంలో 2 ప్రధానమైన రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ఒకటి మాసిదోనియా అనే రాష్ట్రము, రెండవది అకయ అనే రాష్ట్రం. అకయ అను ఒక రాష్ట్రానికే ఈ కుటుంబం ఎలా ఉంది? ప్రథమ ఫలమై
ఉన్నది అంట. ప్రథమ ఫలమే అంటే ఒక రాష్ట్రానికి ఈ కుటుంబం అంటే ఏంటో తెలుసు. ఒక రాష్ట్రం అంతటికి కుటుంబం ఒక పరిస్థితి ఏంటో తెలుసు. వాళ్ళు ఎంత దీవెనకరంగా ఉన్నారో తెలుసు. మనము ఉంటాం, పక్క కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా ఉండలేము, మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలేము. మనం ఇంకెప్పుడు 10 కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం, ఇంకెప్పుడు ఒక ఊరికి ఆశీర్వాదకరంగా ఉంటాం, ఇంకెప్పుడు ఒక సిటీకి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. అంత భక్తి జీవితం ఎప్పుడు మనలో పుట్టుకొస్తుంది? ఈ శపన కుటుంబము అటువంటి ఆశీర్వాదకరముగా జీవిస్తున్నారు. ఇంకా వచనం మనం చదివితే, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు. ఆ కుటుంబం ఏమని డెడికేట్ చేసుకుందట? పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు అండి. నేను కొన్నిసార్లు ప్రసంగానికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు ఎవరో ఒక ఫ్యామిలీని అప్పగిస్తారు, అయ్యా మీకు డిన్నర్ అక్కడే అని. ఇంకా వాళ్ళు ప్రసంగం అయిపోయింది మొదలుకొని నించుంటారు పక్కన. ప్రసంగం అయిపోయిన అయ్యారు భోజనం రెండు అయ్యారు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ పరిచయం ఎలా ఉంటుంది అంటే, సింక్ దగ్గరికి వెళ్ళి నేను చేయి కడుక్కుంటాను అన్నా కూడా మీరు ఎక్కడే కూర్చొని అని చెప్పి గిన్నె తెచ్చి ఇచ్చేస్తారు. అక్కడే తిన్న తర్వాత అక్కడే కడిగేసుకోవడం. అమ్మ మరీ ఇలా చేయకండి, పొట్ట పెరిగిపోతుందని భయం. ఇప్పుడు ఈ మధ్య తగ్గించుకున్నాను జాగ్రత్తగా, లేకపోతే పెంచేస్తుంటారు. కొంతమంది పరిచయం చాలా బాగా చేస్తుంటారు. కొంతమంది ఉంటారండి మందిరంలో ఏ పని చేయరు. మందిరానికి వస్తాడు, కుర్చీలో కూర్చుంటాడు, లేదా కింద కూర్చుంటాడు, నచ్చితే కానికేస్తారు, లేదా వెళ్ళిపోతారు. అయితే అయిపోయింది. చేపలేద్దాము, ఆ మైక్ సెట్ ప్రిపేర్ చేద్దాము, బల్ల క్లీన్ చేద్దాము, ఇవేమి ఉండవు. ఒక మందిరానికి వెళ్ళాను, ప్రసంగ పీఠం మీద నిల్చున్నానండి. విపరీతమైన వాసన వస్తుంది. ఈ పక్క చూస్తే బూజు, ఈ పక్క చూస్తే బూజు, క్యాలెండర్ నిండా వర్షం పడి కారి చెదలు పెట్టేసి ఉంది. ఆ ముగ్గు పైన కంపు వస్తుంది ప్రసంగ పీఠిక మీద. విశ్వాసులు అలాగే కూర్చొని ఉన్నారు. పాస్టర్ గారు ఎంతకాలం నుంచి నీ చర్చలో ఉందండి? 3 నెలల నుంచి ఎలాగే ఉందండి, ఎవరు పని చేయట్లేదు. ఎవరు చేయట్లేదు అక్కడ. ఎవరన్నా ముందుకు వచ్చి శుభ్రంగా గోడలు తుడిచి, ఆ బూజు తుడిచి మందిరంలో పరిచయం చేయాలా లేదా? పరిశుద్ధులకు పరిచర్య చేయాలి, మందిరంలో పరిచర్య చేయాలి. ఈ కుటుంబం ఎలాగుందంటే పరిచర్య చేయటానికి డిసైడ్ అయినటువంటి కుటుంబము ఇది. ఈ కుటుంబం అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క అద్భుతాన్ని చూస్తున్నాం. యెషయా కుటుంబము ఇశ్రాయేలుల ప్రజలకు సూచనలుగాను మహత్కార్యములు అన్నాడు. అంటే వాళ్ళు ప్రవచించే వరము కలిగి కూడా ఉన్నారు. ఏమి జరగబోతుందో ముందుగానే సూచిస్తున్నారు. అటువంటి వరము కలిగిన కుటుంబముగా ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే, ఎవరు ఏ దేవతను పూజించుకున్న పర్లేదు, నేను యెహోవా కొరకు సాక్షిగా ఉంటాననే యెహోషువ కుటుంబాన్ని మనం చూస్తున్నాం. మూడవదిగా చూస్తే కొర్నేలి, అతను ఇంకెంత సాక్షిగా జీవిస్తున్నాడో మీరు చూడండి. నాలుగవదిగా చూస్తే స్టెఫను పరిశుద్ధులకు పరిచర్య చేయగలిగిన కుటుంబముగా కనబడుతుంది. ఐదవ కుటుంబం నోవాహు కుటుంబం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం దగ్గరికి వస్తే, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, ఆ తరములో నిందారహితుడినై. ఇంకా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతాయమ్మా. అక్కడ ఏమని రాయబడి అంటే, నోవాహుకి దేవుడు కనిపించి, నోవాహు నీకును నీ కుటుంబం కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో అని అన్నాడు. అంటే నోవాహు కుటుంబం రక్షణ పొందటానికి మంచి మారు మనసు కలిగి ఉన్నవారనే కదా అర్థం. నిందారహితంగా జీవిస్తున్నారనే కదా అర్థం. ఆ కుటుంబం ఎంతగా జీవిస్తుందంటే, అప్పుడున్న లోకము వ్యభిచారము వలన నశించిపోతుంది, పెళ్లిళ్ళు చేసుకొని నశించిపోతుంది, ఇష్టానుసారంగా జీవించి నశించిపోతుంది. అయినప్పటికీ ఈ కుటుంబము వాటిలో చేరిపోక పవిత్రముగా ఉండటానికి ఇష్టపడ్డారు, పవిత్రముగా జీవించడానికి ఇష్టపడ్డారు, దేవునికి భయపడి జీవించడానికి ఇష్టపడ్డారు. ఈ కుటుంబం నోవాహు ఒక్కడే కాదు, నోవాహు భార్య, తన పిల్లలు, కోడళ్ళు కూడా దేవునికి భయంతో జీవించడానికి ఇష్టపడుతున్న కుటుంబము. మీ కుటుంబాలు అలా ఉండాలా వద్దా? మీ కుటుంబంలో భార్య పరలోకానికి వెళ్ళిపోయి భర్త నరకానికి వెళ్ళిపోతే బాగుంటుందా? అసలు ఆలోచించడానికి ఎంత భయంకరంగా ఉంది. పిల్లల నరకానికి పోయి తల్లిదండ్రులు పరలోకానికి వెళ్ళిపోతే బాగుంటుందా? ఆలోచించడానికి ఎంత భయంకరంగా ఉంది. పిల్లలు పరలోకానికి పోయి తల్లిదండ్రులు నరకానికి పోతే బాగుంటుందా? మనకు ఒప్పుకోదు, మన మనసు కూడా ఒప్పుకోదు. మన ప్రార్థన ఏంటంటే మనం రక్షణ పొందాలి, మన పిల్లల రక్షణ పొందాలి, భర్త రక్షణ పొందాలని ప్రార్థన చేస్తాం.
మరి రక్షణ పొందిన కుటుంబాలు దేవుని కొరకు ఎందుకు సాక్షిగా ఉండలేకపోతున్నాయి? ఎందుకు జీవించలేకపోతున్నాయి? ఏ కారణం చేత వారు కలిసి దేవుని పరిచర్య చేయలేకపోతున్నారు? ఆలోచన చేయండి. నా భార్య ఎప్పుడు ఒక మాట చెబుతుంది. యెహోషువ గ్రంథం ముందాక మనం చదివింది 24:15లో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం. కుటుంబంతో దేవుని పరిచర్య చేయాలి మనం అని. ఆ మాటే మా ఫ్యామిలీ ఫోటోలో పక్కన పైన వేసుకున్నాం, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించెదము. మీ కుటుంబాలు అలా ఉండాలని దేవుడి రాత్రి మిమ్మలను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11లో ఓబేదెదోము ఇంటిలో మందసం ఉందంట. మందసం ఉండుటను బట్టి ఓబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడుతూ ఉంది. అంటే ఆ ఇంటి వారందరూ కూడా మందసమును ఇంట్లో పెట్టుకోవటానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరికీ దీవెనలు రావటం కనబడుతుంది. కొన్ని కుటుంబాల్లో యేసు ప్రభువుని ఒకడు అంగీకరిస్తే ఇంకోటి నచ్చదు. అన్న ప్రభువుని నమ్ముకున్నాడు తమ్ముడికి, ఏరా అందులో చేరిపోయావా, నేను రాను అంటాడు. కొంతమందికి తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే నా ఆస్తిలో చిల్లి కావ నీకు రాదని అంటారు. కొంతమంది తల్లిదండ్రులు ప్రభువుని అంగీకరిస్తారు, పిల్లలు ప్రభువుని అంగీకరించారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ తలక్క వీళ్ళందరూ కలిసి మందసమును ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడ్డారంటే దేవుణ్ణి అందరూ ప్రేమించేవారు. మందసము అంటే యెహోవా ఆశీర్వాదము కలిగినటువంటి దేవునికి సాదృశ్యమైనదే మందసము. ఆ మందసము ఓబేదెదోము ఇంటిలో ఉంది కాబట్టి ఇంటంతా కూడా ఆశీర్వదించబడింది, దీవించబడింది. ఈ రాత్రి మీ కుటుంబాలు దీవించబడాలని అనుకుంటే మీ ఇళ్లలో దేవుడు అనే మందసం ఉండాలి. ఈ రాత్రి మీ కుటుంబం అంతా దేవుణ్ణి సేవించాలనంటే మీకు మంచి డెడికేషన్ ఉండాలి, ప్రార్థన ఉండాలి. కుటుంబంతో సహా నేను దేవుని మందిరంలో ప్రభువును ఆరాధించే కృప నాకు ఇవ్వాలనే ప్రభు సన్నిధిలో వేదనతో ప్రార్థించే అలవాటు మీకు ఉండాలి. మీ ప్రార్థన ఎంతగా ఎదగాలంటే కుటుంబముతో సహా దేవుని మందిరానికి వస్తే తప్ప అప్పటి వరకు నా కుటుంబ రక్షణ కొరకు నా ప్రార్థన ఆపను అన్నట్లుగా ప్రతిరోజు కూడా ప్రార్థించేవారుగా మీరు ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. అందరూ ఒకసారి లేచి నిల్చుందామా? చెబుతున్న వాక్య ప్రకారముగా, వింటున్న వాక్య ప్రకారముగా మీరు ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు తన కుమారుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి అన్యుల కుటుంబంలో కలిసిపోయి మందిరానికి వెళ్ళక దేవుని మందిరానికి దూరం అయిపోతే ఈయన ప్రసంగాలు చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు. ఎంత భయంకరమైన స్థితి! అలా మీ కుటుంబాలు ఉండాలా? మీ కుటుంబంలో అందరూ రక్షణ పొందాలనేదే కదా మీ ఆశ. మీ పిల్లలు రక్షణ పొందాలనేదే కదా ఆశ. మీ పిల్లలు దేవుని పరిచయం చేయాలనేదే కదా ఆశ. మందిరానికి మీరు త్వరగా రండి, మీ పిల్లలు త్వరగా తీసుకుని రండి. మందిరంలో వచ్చినప్పుడు మీరు కానుకేస్తూ మీ పిల్లలకు కానుకలు వేయడం కూడా నేర్పించండి. దేవుని కొరకు మన కుటుంబం అని చెప్పండి. భోజనం చేసేటప్పుడు మనం దేవుని కొరకు జీవించవలసినటువంటి వారని తెలియజేయండి మీ పిల్లలకు. మీరు కుటుంబంతో సహా దేవుని మందిరానికి వస్తే ఎంతకంటే ఎక్కువ జనం దేవుని మందిరంలో ఉంటారు. ఆదివారం పూట పని ఏంటయ్యా, వద్దు, దేవుని మందిరంలో ఉందాం, గొప్ప ఆశీర్వాదం మనకు వస్తుంది, ఆ పని ఏదో మందిరం అయిపోయిన తర్వాత పనికెళ్ళు అని చెప్పి మందిరానికి రావడానికి ఇష్టపడండి. భార్యతో మందిరానికి రావడానికి ఇష్టపడండి, భర్తతో మందిరానికి రావడానికి ఇష్టపడండి, పిల్లలతో రావడానికి ఇష్టపడండి. అలా ఉండటానికి ఇష్టపడి మీరు ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. కళ్ళు మూసుకునండి. ఒకవేళ మీలో ఎవరికైనా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు, మా కుటుంబంతో సహా దేవుని మందిరంలో ఉండాలి, మా కుటుంబము దేవుని పరిచయం చేయాలి, ఈ మందిరంలో పరిచయం చేయడానికి ఈ మందిరానికి మేము వస్తున్నాము, కుటుంబంతో మేము పరిచయం చేయాలని ఆశ ఉంటే మీ కుడి చేయి పైకెత్తండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ కుడి చేయి పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం అందరం. మీ హృదయాల్లో ప్రార్థన చేయండి. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారు
యెహోవాను మాత్రమే సేవించదమని. యెషయా భక్తుడు అంటున్నాడు, నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను ఇశ్రాయేలీల మధ్య సూచనలుగాను మహత్కార్యములుగాను మేమున్నాము. కొర్నేలి భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, వారు వారి కుటుంబం. శెబను భక్తుడు, ఓబేదేదోము, నోవాహు, వీళ్ళందరూ కూడా వారి కుటుంబములతో సహా దేవునికి భయపడుతూ జీవించాలనుకుంటున్నాడు. మీ కుటుంబంలో ఉండాలనుందా? మీ చెల్లి రక్షణ పొందాలనుందా? మీ అన్న రక్షణ పొందాలనుందా? మీ మనవడు రక్షణ పొందాలనుందా? మనవరాలు రక్షణ పొందాలనుందా? మీ కుటుంబీకులందరూ, ఇంటి వారందరూ అంటే ఇంకొక అర్థం ఏంటో తెలుసా? నేను, నా భార్య, నా పిల్లలు అనుకోకండి. ఇంటి వారంటే మీ ఇంటి పేరుతో ఉన్న మీ బంధువులందరూ కూడా, వారు కూడా రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. మీ కుడి చేయి పైకెత్తండి, ప్రార్థన చేస్తాను. దేవుని ఆశీర్వాదం మీ మీదకి దిగి వస్తుంది. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన మా యేసు, నీకు వందనాలు నాయన. ఇక్కడున్నటువంటి వారు ఎవరైతే చేతులు ప్రత్యేకంగా ఎత్తారో వారి కుటుంబములతో సహా రక్షణ పొందుదురుగాక, వారి పిల్లల రక్షణ పొందుదురుగాక నాయన. వారి తరతరాలు రక్షణను అనుభవించుదురుగాక, వారి ఇంటి వారందరూ రక్షణ పొందుదురుగాక సహాయం చేయండి. ఇదిగో ఈ కుటుంబము మందిరములో పరిచయం చేయడానికి ఇష్టపడినట్లు సహాయం చేయండి. దైవ సేవకుని మాటకు లోబడినట్లుగా ఇగో ఈ విశ్వాసాలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. వాక్యమందు వారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరు పంపించిన ఈ వర్తమానం ద్వారా వీరితో మాట్లాడారు నాయన. చేతులు ఎత్తారంటే వాళ్ళ కుటుంబాలు రక్షణ పొందాలని, మీ రాజ్యము చేరాలని ఎంత ఆశపడుతున్నారో, వారితో పాటు నేను కూడా నా చేతుతున్నాను. నా కుటుంబం మొత్తం నీ సన్నిధికి రావాలి, నీ రాజ్యానికి యోగ్యులు కావాలి. ఇక్కడ చేతులెత్తిన ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు చూస్తున్నాడు. ఊరికినే మేము చేతులెత్తమని చెప్పమండి. మీ హృదయ ఆలోచన బట్టి మీరు చేయి పైకెత్తినప్పుడు మా దేవుడు, మీ దేవుడునైనా యెహోవా పరలోకము నుండి చూసి ఈ నా కుమార్తె, ఈ నా కుమారుడు, వారి కుటుంబం రక్షణ పొందాలని, వారి కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలని చేయి పైకెత్తాడని, ఆశీర్వదిస్తారని ఆశతో చేతులు పైకెత్తమంటారు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతాడు. చేతులెత్తిన వారు ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. మీ పిల్లలు రక్షణ పొందుదురు, ఆరోగ్యముగా ఉందిరు, ధనము చేత నింపబడుదురు, గొప్ప దీవెనల చేత నింపబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తుకొచ్చి సమయం ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు రాజా. మా ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా మా విజ్ఞాపన ఆలకించినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో మీకు మొరపెడుతున్నాము, మీ నామమును గణపరుస్తున్నాం ప్రభువా. ఇదిగో మా ప్రార్థన ఆలకించండి, సహాయము చేయండి, గొప్ప కార్యాలను చేయండి ప్రభు, అద్భుతాలను చేయండి నాయన. ఇదిగో మీ సన్నిధిలో స్తుతిస్తున్నాం నాయన. కనికరము చూపండి, కృప చూపండి, అద్భుత కార్యాలను జరిగించండి. అదే రెండు చేతులు పైకెత్తి మీ సేవకుడు యోనా గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. యోనా గారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. దైవ సేవకుల కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాలు బహుగా దీవించబడతాయి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తేనే యోబు దీవించబడితే, మరి ఒక దైవ సేవకుని కుటుంబము కొరకు ప్రార్థన చేస్తే ఇంకెంతగా దీవించబడతాము. ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతున్నాడు, మీ అందరితో మాట్లాడుతున్నారు. మీరు యాక్సిడెంట్లకి ఇక్కడ కూర్చోలేరు. ఈ మాటలు వింటారని మీకు తెలియదు, ఈ మాటలు నేను ప్రకటిస్తానని నాకు తెలియదు. కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్న ప్రతి మాట మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడు. నా కుటుంబంలో దేవుడు కార్యములు చేయటం ప్రారంభించాడు ఈ రాత్రికాల సమయంలో. ఈ రాత్రికాల సమయంలో మీ కుటుంబంలో కూడా దేవుడు కార్యములు చేయటం ప్రారంభించాడు. మీ దైవ సేవకుల కుటుంబంలో కూడా కార్యాలు చేయటం దేవుడు ప్రారంభించాడు. అక్కడ పెద్దలు చేతులెత్తున్నారు, వారి కుటుంబంలో కూడా దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. కనికరించండి. చిన్న పిల్లలతో సహా చేతులెత్తి ప్రార్థిస్తున్నారు ప్రభువా. అయ్యా వీరి కుటుంబాలు రక్షణ పొందాలి, ఐశ్వర్యము చేత నింపబడాలి, అనేకులకు దీవెనకరముగా ఉండాలి నాయన, ఆరోగ్యము చేత వర్ధిల్లాలి నాయన. కనికరము చూపండి. వీరి కుటుంబాలను మీరు ఆదరించమని, బలపరచమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. చాలాసేపు చెప్పానేమో, లేట్గా వచ్చాను కాబట్టి కొంచెం తొందరగా ముగించాలని
ముగించాను. ఇంతసేపు నన్ను భరించినందుకు మీ అందరికీ వందనాలు. దయచేసి కూర్చోనండి. సమయం వల్ల మీ దైవ సేవకులకి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు.